రాష్ట్ర విభజన తీరు మారని గాయం. ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రజల్లో అశాంతి అసంతృప్తి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడదాం. పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యం. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొస్తున్నది. బలమైన పామును కూడా అవి కరిచి చంపేస్తాయని కామెంట్. పవన్ కళ్యాణ్ పాపము అదేది స్వతంత్ర సమరయోధుల తీవ్రతను అర్థం చేసుకోవాలని, వాళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకోవాలని ఢిల్లీలో పెట్టిండట రౌండ్ టేబుల్ సమావేశం. అయితే ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి ఢిల్లీలో పెడతావు, రాముణ్ణి అర్థం చేసుకోవాలంటే అయోధ్యలో పెడతావా, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలంటే సముద్ర గర్భంలోకి పోయి పెడతావా? ద్వారక మునిగిపోయింది కాబట్టి మనం కూడా సముద్ర గర్భంలోకి పోయి ద్వారక నగరం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. ద్వారక ఎట్లుండేది, ఎంత వైభవంగా ఉండేది అని మీకు అర్థం కావాలంటే, ఆ తీవ్రత అర్థం కావాలంటే సముద్రంలో మీ అందరిని కూర్చోబెట్టి చర్చలు పెడతా అంటావా? ఎంత తుగ్లక్ ఆలోచనలు, ఎంత తుగ్లక్లాగా ఆలోచిస్తావంటే పవన్ కళ్యాణ్. అసలు నిన్ను లీడర్ అన్నోడెవడు, అసలు నువ్వు యాక్టర్ అయ్యి ఈ పేరు ఎందుకు వచ్చిందా అని ఇప్పుడు బాధ అనిపిస్తాను. 45 నిమిషాల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నేను ఢిల్లీలో. ఇక్కడి జబర్దస్త్ ఆర్టిస్టులను, ఆ జూనియర్ ఆర్టిస్టులను, ఆ రాజకీయంగా కనీసం పరిజ్ఞానం కూడా లేని వ్యక్తులను అందరిని తీసుకుపోయి ఢిల్లీలో 45 నిమిషాల పాటు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండు. ఈ జబర్దస్త్ ఆది కూడా లీడర్ అయినాట. డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ పంచులు, జబర్దస్త్ జోకులు వేసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖపరిచయమైన జబర్దస్త్ ఆది కూడా రాజకీయ నాయకుడేనాట. ఏం చెప్పాలి మరిగా, వీళ్ళ లీడర్లు గంత పెద్దోళ్ళు. ఆయనే మొగిలి రేకులు సీరియల్ చేసుకున్న సాగర్ వీళ్ళ లీడర్. మరి ఇప్పుడు సినిమాలు 4 సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ లీడర్ అయినప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు, మొగిలి రేఖ ఆర్టిస్టులు రాజకీయ నాయకులు కాకపోతే ఎవరు అవుతారు? గవాలే అవుతారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తానంటే, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని ఒక గుంపును తీసుకొచ్చి రోబోలను తయారు చేసినట్టు చేస్తాను ఆయన. ప్రాంతాలకు ఒక ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి, ప్రాంతీయ అస్తిత్వం ఉంటుంది, ప్రాంతాలకు కొంత గుర్తింపు ఉంటుంది. రాజ్యాంగంలో ప్రాంతాల కోసం అంబేద్కర్ గారు రాసిన చట్టం ఏందో వాళ్ళకి తెలియకుండా దేశం 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 అని ఒక రోబోలను తయారు చేస్తాడు ఆయన. ఈ క్రమంలోనే ఆయన ఆర్టిస్ట్ ఉంటాడుగా, ఆయన 1-2 సినిమాలు తీసి చిన్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయన పేరు ఏదో ఉంటుంది, ఇప్పటికి కూడా మంచిగా బొద్దుగా ఉంటాడు, పేరు గుర్తుకొత్తలేదు. మా నాన్న ఆర్మీలో పనిచేసిండు, అప్పుడు మేము కుల మతాలు తెలియకుండా పెరిగినాం. మా నాన్న తుపాకులు పట్టుకొని దేశానికి సేవ చేసిండు. కానీ ఇప్పుడు మమ్మల్ని ఆంధ్రోళ్ళు మీరు తెలంగాణలో ఎట్లా రాజకీయం చేస్తారంటానని ఆయన ఏడు పెడతాను. ఒరే బాబు, మిమ్మల్ని రాజకీయం చేయొద్దంటలేము రా అయ్యా. తెలంగాణకు వచ్చి మీ పవన్ కళ్యాణ్ తెలంగాణ వస్తే 11 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాడు, దానికి సమాధానం చెప్పమంటున్నాం, దానికి క్షమాపణ చెప్పి రాజకీయం చేసుకోమంటున్నాం. దేశంలో కులం ఉన్నది, ప్రాంతం ఉన్నది, మతం ఉన్నది కాబట్టే విభేదాలు కూడా ఉంటాయి. అదొక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మతం పేరట విభజన. కనీసం సబ్జెక్టు తెలియదు, ఏం మాట్లాడదో తెలియదు, ఏందో. ఇప్పుడు ఈ తెలియని వాళ్ళందరినీ వసి కదా రోబోని తయారు చేస్తే ఆ రోబోలే వసి మీదికి తిరగబడ్డట్టు ఈ రోబోలను తయారు చేస్తాను నేనే పవన్ కళ్యాణ్. 45 నిమిషాల ప్రసంగంలో 30 నిమిషాలు 10 పేపర్లు రాసుకొచ్చుకొని ఆ పేపర్లు చూసుకుంటూనే చదువుతాను. స్వతంత్ర సమరయోధుల యొక్క గాఢత అంటాడు కాసేపు. గాఢత పెద్ద పదం కదా. గాఢత, తీవ్రత, అప్రాధాన్యత, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ అమరత్వం, ఇటువంటి వర్డ్స్ వాడుతూ అంటాడు అన్నట్టు. ఏది రాసుకొచ్చుకోనే, మొత్తం రాసుకొచ్చుకోనే, మొత్తం ఇట్లా ఇట్లా పెట్టిందంటే కిందికి ముఖం మనిషిని చూసుడే లేదు, మొత్తం పేపర్లు చూసుకుంటూ చదువుతాను. ఇటువంటి నిన్ను లీడర్ అనుకోవడమే దౌర్భాగ్యం. దేశ స్వరూపాన్ని, దేశానికి సంబంధించిన పోరాటాన్ని, ఆ స్వతంత్ర పోరాటాన్ని 10 నిమిషాల పాటు చూడకుండా చెప్పలేవా?
తెలియదా నీకు? అంటే నీకు దేశ స్వతంత్ర ఉద్యమం ఎట్లా జరిగిందో నీకు తెలియదు ముందు. కాబట్టి మొత్తం చూసుకుంటా ఆ త్రివిక్రమం ఇంకోడో రాసిస్తే అది దాన్ని బట్టి పట్టుకొచ్చి అవుతాను. ఏమంటాడంటే తెలంగాణ ఉద్యమం వల్ల యువత చచ్చిపోయినలు, అది నన్ను బాధ కలిగించిందంటారు. మరి మేము అదే అంటున్నాం, అంత బాధ కలిగించినప్పుడు నువ్వే ఆమరణ నిరాదీక్షకు దిగి నువ్వే ప్రాణదానం చేసి బలిదానం చేసి తెలంగాణ తీయకపోతివి, నీ విగ్రహం పెట్టుకుందాం ఇదే ట్యాంక్ బండ్ మీద. నువ్వు అంటున్నావు కదా రాష్ట్ర విభజన తీరు మారని గాయం, ఏంటిది పిల్లలు చచ్చిపోయింది, యువత చచ్చిపోయింది, అది నాకు బాధ కలిగించా. మరి నువ్వే చావు నుంచి మా రాష్ట్రం కోసం నీకే పెద్ద విగ్రహం కడదాము, ఇక్కడ రాసుకొచ్చిండు పెద్ద విగ్రహం కడదాము. యువతను బలి చేసి గద్దెనెక్కారు. స్వతంత్ర పోరాటంలో కూడా కొన్ని లక్షల మంది ప్రాణదానం చేయవలసి వచ్చింది. ఒక మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ రక్తం చిందించకుండా ఆ ఉద్యమం గమ్యాన్ని చేరలేదు, ఆ ఉద్యమం లక్ష్యాన్ని చేరుకోలేదు. నీదో రాజకీయం, నీకో తెలివి ఉన్నది. నీది జాతీయ స్థాయి పార్టీ అని ఢిల్లీలో పోయి కూర్చొని మాట్లాడడానికి. చూడు ఏదో రోజు చూసి ఈ బీజేపీ నిన్ను ఒక ఆట బొమ్మను చేసి, ఒక అనామకుణ్ణి చేసి ఆడుకొని పిండి పిప్పి చేసి వదిలిపెట్టకపోతే చూడు నీ పార్టీ సిద్ధాంతాలు ఏంది, అసలు నీ పార్టీ ఏంది. నీకంటూ ఒక ప్రాంతం ఉంది, ఆంధ్ర ప్రాంతం. ఆ ఆంధ్ర ప్రాంతం విశిష్టతను, ప్రాధాన్యతను, దాని ప్రాముఖ్యతను, ఆ ప్రాంతీయ స్వభావాన్ని అర్థం చేసుకొని రాజకీయం చేయకుండా మేడిపాండ్లు లాంటి జాతీయత మేడిపాండు లాంటిది జాతీయత అనేది. మళ్ళీ నిన్ను అంటాను కదా, కొంతమంది నాయకులు ఢిల్లీ మెడలు వంచుతామంటారు, కానీ ఢిల్లీకి వచ్చినాక సాగిల పడతారంటాను. సాగిల పడ్డ నువ్వే ఆ మాట చెప్పడం సిగ్గుచెట్టు పవన్ కళ్యాణ్ గారు. ఏ ఉత్తరాది అహంకారం దించుతా అన్నావు కదా, మళ్ళీ నువ్వే ఆ ఉత్తరాది అహంకారాన్ని దించకుండా పోయి నువ్వే సాగిల పడతాను. నీ నోటితోటే మాట్లాడుతావు, మళ్ళీ నువ్వే దానికి సిగ్గు తీసుకునేటట్టు ఎత్తావు.